రేపు మంగళవారం రోజున ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి. ఇలా పడేయటం వల్ల మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. అలానే కాకుండా నిమ్మకాయతో ఈ విధంగా చేయటం వల్ల అండి ఖచ్చితంగా మీరేంటంటే గనక కష్టాల నుంచి కూడా బయటపడతారని చెప్పొచ్చు. కష్టాలనేవి లేకుండా కూడా ఏంటంటే గనక బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. నిమ్మకాయ పరిహారం అతీత శక్తివంతమైనది. నిమ్మకాయతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక నిమ్మకాయ ఏంటంటే కనుక మనకుండే ఇబ్బందిని తీసేయటంతో పాటు మనకు అనేక రకాల సమస్యలు ఉంటాయి కదండి, వాటి నుంచి కూడా బయటపడేయడానికి నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందన్నమాట. ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక చెప్పాలంటే మంగళవారం రోజునండి మనము అప్పుని తీర్చుకునే పరిహారాలు అనేవి చేస్తూ ఉంటాం. అప్పు ఏంటంటే కనుక మన జీవితంలో అండి కీలక పాత్ర పోషిస్తుంది. నిజం చెప్పాలంటే మనం సంపాదించింది సరిపోకను మనకు డబ్బు అవసరమయ్యో ఏంటంటే కనుక అప్పు చేసుకుంటూ ఉంటాం. అప్పు చేసిన తర్వాత ఏంటంటే కనుక అది తీర్చడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. వడ్డీల మీద వడ్డీలు కట్టి కట్టి ఏంటంటే అలసిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసేసుకొని అప్పులను తీర్చుకోవచ్చు. అప్పుల నుంచి మనం బయటపడవచ్చు. అప్పు అనేది మన జీవితంలో లేకుండా చేసుకోవటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. నిమ్మకాయ ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ ఏంటంటే చాలా శక్తివంతమైనది. నిమ్మకాయతో చేసుకునే పరిహారం ఏదైనా సరేనండి, ఇదనే కాదు ఏదైనా సరే మనకు తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే ఈ నిమ్మకాయ పరిహారం మంగళవారం పూట ఈ విధంగా ఆచరించండి. ముఖ్యంగా మంగళవారం రోజున ఏంటంటే కనుక అప్పులు ఉండేవాళ్ళండి ఎర్రపప్పు కావచ్చు, టమాటాలను కావచ్చు వండి ఇంట్లో తింటే అప్పులు పెరుగుతాయండి. ఇది మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. కాబట్టి ఇవి రెండు తినకండి. ఎందుకంటే ఇవేంటంటే గనక అంటే మంగళవారానికి అధిపతి కుజుడు కదా, కుజుడు మన చేతి ఏంటంటే గనక చేయించిందే చేయిస్తూ ఉంటాడనమాట. మన పూర్వీకులు కూడా మనకు శాస్త్రాల్లో ఈ విధంగా అంటే రాయడం జరిగింది. మన పూర్వీకులు కూడా ఇది చెబుతూ ఉంటారండి. మంగళవారం కూడా ఏంటంటే గనక ఎర్రపప్పు టమాటాల కూరని వండి తింటే ఏంటంటే ఇబ్బందులు తప్పవు, కష్టాలు తప్పవు. అప్పులు ఏంటంటే మన జీవితంలో పెరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుని మనం చేస్తూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ మన లైఫ్లో మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే అప్పు చేయకూడదు అనుకునే వాళ్ళు వీటిని అవాయిడ్ చేయండి. ఎర్రటి వస్త్రాలు కూడా మంగళవారం ధరించకూడదు. అలానే మంగళవారం ఏంటంటే కనుకనండి ఏదైనా చేస్తే అపమంగళంగా భావిస్తారు. అది మంటలో పడ్డట్టుగా ఏంటంటే భావించుకుంటారు. కాబట్టి అందుకే మంగళవారం చాలా వరకు కూడా మనం ఏ పనులు మొదలు పెట్టడం కానీ ఏవి చేయకుండా ఉంటాం కదా. అందుకే మంగళవారం అప్పుని తీసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళవారం అప్పునైతే తీసుకోకండి. ఒకవేళ తీసుకుంటే ఏంటంటే కనుక మీ జీవితంలో అప్పు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవ్వండి, మీరు ఇచ్చే స్టేజ్కి వెళుతూ ఉంటారు. కానీ తీసుకుంటే మాత్రం మీరేంటంటే కనుక మీ జీవితంలో ఇంకా తీసుకుంటూనే ఉంటారు, అప్పు చేస్తూనే ఉంటారనమాట. ఇలా మంగళవారం ఇలా చిన్నవన్నమాట. ఇంట్లో మంగళవారం పూట ఏంటంటే కనుకనండి మీరు అంటే ఒంటి స్నానం చేసుకొని కొన్ని పరిహారాలు చేసుకోండి. మంగళవారం ముఖ్యంగా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది కదండి, అక్కడ నుంచి తెచ్చుకున్న సింధూరాన్ని ఏంటంటే కనుక మనం ఇంట్లో పెట్టుకుని మనం మంగళవారం మన ఇంట్లో ఆంజనేయ స్వామికి ఏంటంటే కనుక చక్కగా బొట్టు పెట్టి మనం దీపం పెట్టి మనం ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అండి మన అప్పు అనేది తీరుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే మనం ఒక నిమ్మకాయని తీసుకుని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే అప్పుల కూబిలో నుంచి మీరు బయటపడతారు. అప్పు అనేది మీ లైఫ్లో లేకుండా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. చాలా మంది కూడా ఏంటంటే కనుక మాకు అప్పులు ఉన్నాయి, అప్పులు తీరటం లేదు, అప్పుల నుంచి మేము బయటికి రాలేకపోతున్నామండి. చేసినప్పుడు బాగానే సంతోషంగా అప్పు చేశాము, మా పనులు చేసుకున్నాము, అయినప్పుడు కూడా మేము ఏంటంటే ఇప్పుడు అప్పులు తీర్చుకోలేనంత పరిస్థితిలో ఉన్నామండి అనుకునేవారు ఒక నిమ్మ పండుని తీసుకోండి. నిమ్మ పండుని తీసుకోండి, కాయని తీసుకోకండి, పండుని తీసుకోండి. ఇదేంటంటే కనుక చెప్పాలంటే మనం అప్పు కోసం చేస్తున్నాం కదండి, కొంచెం ఏంటంటే మచ్చలు మరకలు లేకుండా చూసుకోండి. ఇలా నిమ్మ పండు తీసుకున్న తర్వాత మీరు సింధూరం ఉంటుంది కదండి, సింధూరము అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి సింధూరం తీసుకోండి. అలా సింధూరం ఒకవేళ మీకు ఆ సమయానికి లేదు అనుకుంటే మీరు కుంకుమను కూడా తీసుకోవచ్చండి. ఇలా సింధూరం కానీ కుంకుమ కానీ తీసుకోండి. సింధూరం ఉంటే చాలా మంచిది, లేకపోతే కుంకుమని సరే తీసుకోవచ్చు అనమాట. తీసుకున్న తర్వాత మీరు ఒక స్పూన్ అంతా అవసరం లేదండి, చిటికెడంతా తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక చెప్పాలంటే కొద్దిగా నీళ్లు పోసి నిమ్మకాయ మీద ఏంటంటే కనుక చెప్పాలంటే అప్పు తీరాలని రాయండి. నిమ్మకాయ సింధూరం మీద ఏంటంటే కనుక అప్పు తీరాలని రాయండి. అలా రాసేసిన తర్వాత మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే ఆ నిమ్మకాయ నడుమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ఏంటంటే కనుక మా అప్పులు తీరాలి, మేము కూడా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలి, అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదు, అప్పు అనేది తగ్గిపోవాలన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ నిమ్మకాయని 11 సార్లు అండి తల చుట్టూ తిప్పి మీరేంటంటే ఇలా చేతితో చీల్చి ఆ నిమ్మకాయని పడేయండి. అలా పడేయటం వల్ల ఏమవుతుందంటే కనుక అప్పు అనేది తీరుతుంది. ఎలా తీరుతుంది అనేది కూడా మీరు ఇక్కడ గమనించుకోండి. మనకేంటంటే కనుక అప్పుని తీర్చుకోవాలని మనం డబ్బు పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే కనుక అది వృధా ఖర్చులు అయిపోతుంది. అనుకోకుండా
కాకుండా అన్ఎక్స్పెక్ట్గా ఏంటంటే కనుక డబ్బులన్నీ కూడా మనం ఖర్చు చేస్తాం. మంచి దానికి ఖర్చు చేస్తాం, చెడు దానికి ఖర్చు చేస్తాం. వృధా ఖర్చులు అనేవి ఎక్కువ అయ్యి ఏంటంటే కనుక డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతాయి. అలా ఖర్చు అయిపోయినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. అయ్యో వడ్డీ కడదాం అనుకున్నాం, అయ్యో అప్పు తీర్చుకుందాం అనుకున్నాం, అయినా కానీ డబ్బంతా కూడా ఖర్చు అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలన్నట్టుగా బాధపడతారు. అలా కానివ్వకుండా, వృధా ఖర్చులు కానివ్వకుండా మనం ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం మీద ఉండి అప్పుని తీర్చుకోవటానికి, అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్ళటానికి, అలానే కాకుండా దుష్టశక్తులు మన దగ్గరికి రానివ్వకుండా, అలానే మనకి ఏంటంటే కనుక అప్పు అంటే ఇచ్చేంత స్థాయికి మనని చేర్చేలాగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ప్రయత్నించండి. ఇది ఖచ్చితంగా మార్పును అనేది మీరు చూస్తారండి. నిమ్మకాయ చాలా శక్తివంతమైనది, చాలా శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి నిమ్మకాయతో చేసుకునే పరిహారం మనకు ఫలిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక 11 సార్లు తల చుట్టూతో తిప్పినప్పుడు మానవుడికి ఏంటంటే కనుక అప్పు తీర్చుకునే ఆలోచన ఉంటుంది కదా, అది ఖచ్చితంగా ఏంటంటే కాన్ఫిడెంట్గా అది సిద్ధించేలాగా చేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మనం వృధా ఖర్చులు తగ్గించుకొని అప్పుని తీర్చుకోవాలని గట్టిగా సంకల్పం చెప్పుకుంటాం కదండి, అది మన మైండ్లో ఇంకా ఫిక్స్ అయిపోతుంది అనమాట. అలా మనకు అప్పు తీరుతుంది. అలానే కాకుండా అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం కూడా వెళ్ళగలుగుతాం అనమాట. అంత చక్కగా ఏంటంటే నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇంకొకటి అప్పుకు సంబంధించింది అండి, ఇది కూడా చేసుకోండి. దీనివల్ల కూడా ఏంటంటే కనుక మీ అప్పు తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు కూడా ఏంటంటే అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. మనకి ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే కనుక ఒక తమలపాకు కావాలి, నిమ్మకాయ కావాలి, 2 లవంగాలు కావాలి, కొంచెం అంత ఏంటంటే కనుక మనకు సింధూరం కావాలి. ఖచ్చితంగా సింధూరం కావాలి. కుంకుమ ఉంటే చేయకండి, సింధూరం ఉంటే మాత్రమే చేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే కనుక ఇది కూడా ఏంటంటే పెద్ద పెద్ద అప్పులను తీర్చుకోవటానికి, అప్పు నుంచి మనం బయటపడటానికి, అప్పులు అనేవి లేకుండా మన లైఫ్లో చేసుకోవటానికి ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది. ఇది చాలా శక్తివంతమైనది. ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. కొంత లక్షల్లో కూడా ఈ పరిహారం అనేది చేసేసుకుని ఏంటంటే కనుక ఫలితాలను పొందారని మనకు పురాణ గ్రంథాల్లో కూడా ఉందన్నమాట. అందుకే మీ జీవితంలో ఉండే అప్పులండి, ఎన్ని ఉన్న అప్పులన్నా సరేనండి, తీర్చుకోవడానికి పరిహారం చేయండి. మీరు ఎంత నమ్మకంగా చేస్తారో, ఎంత నమ్మి చేసుకుంటారో అంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందుతారండి. అంత చక్కగా ఏంటంటే కనుక పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట. మీరు ఏం చేయండి అంటే కనుకనండి, ఒంటి స్నానం చేసుకోండి. తల స్నానం చేయకపోయినా పర్వాలేదు, ఒంటి స్నానం ఖచ్చితంగా చేయండి. ఒంటి స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక ఒక తమలపాకుని తీసుకోండి. తమలపాకు అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తమలపాకుని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. తమలపాకు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటుందండి. తమలపాకు మనం ఏంటంటే కనుక తాంబూలంలో పెట్టుకుంటాం, తమలపాకు మీద దీపం పెడతాం, తమలపాకుతో ఏంటంటే కనుక కొన్ని విధి విధానాలను ఆచరిస్తాం. కాబట్టి తమలపాకుని తీసుకోండి. తమలపాకు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది, దైవానికి అంకితం చేయబడుతుంది. తమలపాకు ఏంటంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని ఉంటుందన్నమాట. అందుకే తమలపాకు చాలా పవిత్రతను కలిగి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. తమలపాకును తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత మీ ఇంట్లో మీరు ఒంటి స్నానం చేసుకున్న తర్వాత దీపం పెట్టుకోండి. దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఆ తమలపాకు మీద నిమ్మకాయ ఉంటుంది కదండి, ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక ఇలా చక్కగా పెట్టేయండి. పెట్టేసి ఏంటంటే 4 భాగాలుగా కొయ్యండి. అంటే మొత్తం కొయ్యకండి, ఇలా చీల్చండి 4 భాగాలుగా. అలా చీల్చిన తర్వాత ఏంటంటే కనుక అందులో సింధూరము ఇలా చల్లేయండి, మొత్తం సింధూరం చల్లేయండి. ఇలా కనిపించేలాగా సింధూరం చల్లేసి 2 లవంగాలను తీసుకొని ఆ లవంగాలను చేతిలో పట్టుకోండి. రెండింటిని పువ్వుండేలాగా చూసుకోండి. పువ్వు లేకపోతే పెద్దగా ఫలితాలు అయితే రావు కాబట్టి పువ్వు ఉండేలాగా చూసుకోండి. పువ్వున్న లవంగాలను తీసుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఈ నిమ్మకాయలు సింధూరం చల్లాం కదా, అందులో ఏంటంటే ఈ 2 లవంగాలను పెట్టేయండి. ఇలా పెట్టేసి ఏంటంటే కనుక తమలపాకు మీద ఈ నిమ్మకాయను పెట్టి గట్టిగా సంకల్పం చెప్పుకొని తీసుకెళ్లి దీన్ని ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో, అంటే ప్రతి ఊర్లో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది, మనకు దగ్గరలో ఉంటుంది, కొంచెం దూరంలో ఉంటుంది, పర్వాలేదు. అయినా మీరు ఏంటంటే కనుక వెళ్ళగలుగుతారంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. అంటే ఆలయంలో పెట్టకండి, ఆలయం ప్రాంగణంలో ఎక్కడైనా పర్వాలేదండి, ఇది పెట్టొచ్చు అనమాట. ఇది పెట్టడం వల్ల ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితం ఉంటుంది, అప్పు తీరుతుంది, అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. జీవితంలో అప్పు అనేది లేకుండా చేసుకోవడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుంది, చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుందని చెప్పొచ్చు. అప్పులు ఉన్నాయని బాధపడే వాళ్ళు, అప్పు తీరటం లేదని అనుకునేవాళ్ళు, అప్పు నుంచి బయటపడాలనుకునేవారు మాత్రం ఈ పరిహారం చేయండి. ఒక్క మంగళవారానికి మనకు సగం ఫలితం వచ్చినా ఒక 2-3 మంగళవారాలు చేసుకుంటే మొత్తం అప్పు తీరిపోతుంది. మీరే ఏంటంటే కనుక అప్పు ఎలా తీరింది అన్నట్టుగా ఏంటంటే ఆశ్చర్యపోతారు. అంత చక్కగా పనిచేసే పరిహారం అనమాట. ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణానికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. స్వామి, ఇది మా అవసరం కోసం చేశాము, మాకు అప్పు తీరాలని చేశాము, మా అప్పును తీర్చు, మాకు ఏంటంటే కనుక అప్పు లేకుండా చెయ్యి స్వామి అన్నట్టుగా మీరు ప్రాంగణం అంటే కొంచెం దూరంలో పెట్టండి, గుడికి దగ్గరగా పెట్టకండి, కొంచెం దూరంలో పెట్టేసి మీరు సంకల్పం చెప్పేసుకొని ఇంకా వచ్చేయండి. వెనక్కి తిరిగి చూడకండి, కొంచెం దూరంగా పెట్టేసి ఇంకా వచ్చేయండి. చూడండి, ఖచ్చితంగా అండి మనకు రావాల్సిన డబ్బు వస్తుంది, దైవానుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా అప్పు తీరుతుంది, అప్పుల నుంచి మనం బయటపడతాము, అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళతాము. అలానే కాకుండా ఏంటంటే మన జీవితంలో మనం అప్పు లేకుండా చేసుకుంటాం అన్నమాట. అంత చక్కగా, అంత పర్ఫెక్ట్గా ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది. అంత చక్కగా ఏంటంటే కనుక ఫలితాలను తెచ్చిపెడుతుంది.
ఉంటుందన్నమాట. అంటే ఇది మీకు చిన్న పరిహారం అనిపించవచ్చు, కానీ దీని వెనుక చాలా వరకు కూడా చాలా శక్తి దాగుంటుందన్నమాట. ఇది ఒక్కసారి చేస్తే మీకే అర్థమైపోతుంది. ఒకసారి చేయటం వల్ల ఏంటంటే కనుక మీ అప్పు అనేది తీర్చుకునేంత అంటే స్థాయిలో మీరు ఉంటారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ పరిహారం అయితే ప్రయత్నించండి. ఇది చాలా చిన్న పరిహారమే కదా. నిమ్మ పండు మన ఇంట్లో ఉంటుంది, తమలపాకు ఉంటుంది, లవంగాలు ఉంటాయి, సింధూరం కూడా ఉంటుంది. తీసేసుకున్నామా, ఎవరికి చెప్పకుండా చేసుకున్నామా, గమ్మునైపోయామా, మన అప్పుని మనం తీర్చుకున్నామా అన్నట్టుగా ఉండేయండి, ఇంకా సరిపోతుందన్నమాట. ఇలా మంగళవారం పూట ఈ 2 పరిహారాలు ఏది నచ్చితే అది చేసుకోండి. అప్పులు తీర్చుకోవడానికి చాలా పరిహారాలు ఉన్నాయి, కానీ కొన్ని పరిహారాలు ఎలా ఉన్నాయండి, తొందరగా ఫలితాలను ఇస్తాయి అనమాట. తొందరగా మన జీవితాన్ని మారిస్తే మనకుండే ఇబ్బందిని అంతా కూడా తొలగిస్తాయని చెప్పొచ్చు. అందుకే చాలా మంది కూడా ఏంటంటే కనుక మంగళవారం పూట ఇలాంటి పరిహారాలు, ఇలాంటి పనులు చేసుకుని అప్పులను తీర్చుకుంటారు. అప్పు ఏంటంటే కనుక ఒక నరకం అండి చెప్పాలంటే. ఆ నరకం నుంచి మనం బయటపడాలంటే కనుక ఇలాంటి పరిహారాలు మనకు అనుకూలిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి రేపు మంగళవారం పూట ఖచ్చితంగా ఇలా ఏంటంటే కనుక నిమ్మకాయను తీసుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి. ఇందులో కీలక పాత్ర పోషించేది మాత్రం నిమ్మకాయ అనే చెప్పొచ్చు. నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి నిమ్మకాయతో చేసుకునే పరిహారాలన్నీ కూడా 99% అండి మనకు ఫలితాలను ఇస్తాయి అనమాట. అలానే కాకుండా మనకు మంచి ఏంటంటే కనుక ఫలితాలతో పాటు మన పరిహారం సిద్ధింపబడేలాగా చేస్తాయి అనమాట. నిమ్మకాయ చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చిపెడుతుంది. నిమ్మకాయ మనకి ఏంటంటే కనుక దురదృష్టాన్ని తొలగిస్తుంది, అదృష్టాన్ని కూడా ఇస్తుంది. నిమ్మకాయ చాలా పవిత్రమైనది. నిమ్మకాయ ఏంటంటే కనుక చాలా చాలా పర్ఫెక్ట్గా మనకు పరిహారానికి అనుకూలిస్తుంది అనమాట. అందుకే నిమ్మకాయతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఫలితాలను ఇస్తాయని పురాణ గ్రంథాల్లో కూడా ఉందన్నమాట అండి. అందుకే ఆచరించండి. ఇక రేపు మంగళవారం పూట ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే విధంగా అండి. మనకేంటంటే చాలా వరకు చెప్పాలంటే కొంతమంది అండి జీవితంలో చాలా నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారండి. చాలా వరకు డిప్రెషన్లో ఉండటం, బాధపడిపోవటం, ఆలోచనలు పడిపోవటం, ఏం చేస్తున్నామో అర్థం కాకపోవటం, అయోమయ పరిస్థితిలో ఉండటం, పడుకుంటే నిద్ర పట్టకపోవటం, ఏం చేయాలో అంటే పాలుపోకపోవటం, మన కష్టాలు ఎవరితో మనం పంచుకోలేకపోవటం, మన జీవితంలో మనకు నరకంగా అనుభవించటం, ఏంటి ఈ జీవితం, ఇంకా ఎన్ని రోజులు, ఎందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ బాధలు, ఎందుకు మాకే ఇలా జరుగుతున్నట్టుగా బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. కొంతమంది ఏంటంటే రాత్రి పడుకుంటే చెడు కళలు కూడా వస్తూ ఉంటాయి. కళల్లో ఏదో చూడరానిది చూసినట్టు భయంగా ఉంటుంది. కళలు వస్తే నిజం అవుతూ ఉంటాయి. కొంతమందికి గాలి సోకటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మానవ జీవితం అన్న తర్వాత సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుంది, ఏదో బాధ, కష్టం అనేవి ఉంటాయన్నమాట. వాటిని తొలగించుకోవడానికి శాస్త్రాల్లో మనకి ఎన్నో పరిహారాలు చెప్పారండి. ఎన్నో విధి విధానాలు కూడా ఉన్నాయన్నమాట. వాటిని మనం సక్రమంగా ఫాలో అయిన వాటిని ఏంటంటే కనుక చక్కగా మనం ఆచరించుకున్న సరేనండి మనకు మంచి ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అండి. మీకేంటంటే కనుక ఇలా డిప్రెషను, బాధ, సమస్యలు వస్తున్నాయి, భరించలేకపోతున్నాం, అంత శక్తి కూడా మాకు లేదనుకునేవారు రేపు మంగళవారం పూట గుర్తుపెట్టుకోండి. సాయంత్రం ఏంటంటే కనుక చెప్పాలంటే ఇక్కడ మనం గమనించుకుంటే 6 గంటల సమయం. మేము చాలా అలసిపోయామండి. మా లైఫ్లో మేము ఏంటంటే కనుక చాలా వరకు కూడా విసిగెత్తిపోయామండి. అసలు మా జీవితం ఏంటో మాకు అర్థం కావట్లేదని బాధపడే వారికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం తప్పక ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ ఇది కూడా మీరు గమనించుకోండి. కావాలంటే కనుక ఒకటేసారి అంత ఫలితం వస్తుందని అయితే మనం చెప్పట్లేదు. ఒకటేసారి ఏంటంటే కనుక 60% ఫలితాన్ని అయితే మీరు పొందుతారు ఈ పరిహారం చేసుకున్న తర్వాత. బాధ ఏంటంటే కనుక దూరం అవుతుంది, బరువు దిగిపోతుంది, తెలియని ఒక యాక్టివ్నెస్ అనేది వస్తుంది. ఎక్కువగా ఉల్లాసంగా ఏముండరు, కొంచెం చెప్పలేనంత కొంచెం ఏంటంటే కనుక ఉల్లాసంగా కొంచెం ఉండగలుగుతారు. అలానే ఏంటంటే కొంచెం చెడు కళలు తగ్గిపోతాయి, కళ్ళల్లో చెడు కనిపించదు, ఇబ్బంది ఉండదు, డిప్రెషన్ కూడా కొంచెం ఏంటంటే కనుక తొలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాన్ని రేపు మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ పరిహారం చేయండి. ఇక్కడ ఏంటంటే కనుక చెప్పాలంటే 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. కర్పూరం అనేది అతీత శక్తివంతమైనదండి. కర్పూరంతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు ఎంత ఫలితాన్ని తెచ్చిపెడుతుందంటే అంత ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే కనుక భగవంతుడికండి హారతి ఇస్తాం కదా, అలా హారతి ఇస్తాం కాబట్టి కర్పూరాన్ని వెలిగిస్తాం కదా, అలా వెలిగించి హారతి ఇస్తే మనం పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఈ పరిహారం చేసిన తర్వాత ఏంటంటే కనుక మీకు అంతటి ప్రశాంతత అనేది లభిస్తుందన్నమాట. అంతటి సుఖం అనేది మీకు తెలుస్తుంది. అలానే కాకుండా బాధలు అనేవి తొలగిపోతాయి, మంచి లైఫ్ అనేది ఉంటుందన్నమాట. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. తల చుట్టూదా కనీసం ఏంటంటే కనుక 21 సార్లు కానీ 11 సార్లు కానీ తిప్పండి. ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి, ఎడమ చేతితో మాత్రమే తిప్పాలి. అలా తిప్పేసి ఏంటంటే కనుక మీరు ఏంటంటే ఇంట్లో కాల్చకండి, ఇంటి బయటికి వచ్చి వాటిని కాల్చేయండి. అలా మీ కష్టాలు కాలిపోతాయి, మీ దుఃఖాలు పోతాయి, మీకుండే అన్ని బాధలు పోతాయండి. సర్వ బాధల నుంచి అండి మీరు బయటపడతారండి, సర్వ సమస్యల నుంచి మీరు బయటికి రాగలుగుతారండి. అంత బాగా ఉపయోగపడే పరిహారం అండి ఇది. ఖచ్చితంగా మార్పుని మీరు ఏంటంటే కనుక మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి రేపు ఏంటంటే కనుక మంగళవారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో
ఈ పరిహారం కూడా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం అనేది ఉండదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇది ప్రయత్నించండి. తప్పకుండా మార్పు అనేది కనిపిస్తుందన్నమాట. ఇది కాల్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి.